హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విన్నీస్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాము. ముల్లంగి కర్రీ తినలేని వాళ్ళు ఇలా చట్నీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందుకోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేయించుకోవాలి. ఇందులోనే మిర్చీలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ముక్కల్ని వేయించుకోవాలి. ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక సైడ్కి తీసేసుకొని ఇందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆనియన్ ముక్కల వల్ల ముల్లంగి పచ్చడికి రుచి అనేది బాగా వస్తుందండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని కొత్తిమీర వేసుకొని వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వేయించుకున్న పల్లీలు, మినపగుళ్ళు వేసుకోవాలి. వీటిని కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకొని దీన్ని బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో పోపు వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఈ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రాడిష్ చట్నీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.